చేసిన మొక్కు ఏమన్నది రాజ్యాంగం. అవును, నాన్న సాకిరో పులి. 100 ఏళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా. కాని ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? తిన్న సింగమల్లి లేరా, ఒబ్బరించి పంజ ఎత్తి పోరా, 2 చేతులే వేల ఆయుధాలుగా రణయాగం చేయాలి రమగ ధీర. ముళ్ళ మధ్య నుండి ప్రేమ రోజా, వెళ్ళి గెలుచుకోర వజ్ర తేజ. పరమతిప్పకు ఇంత మాపి వెయ్యకు, విజయం వైకే నీ ప్రతి అడుగు. ప్రేమ ఒక్కటే ఎదలోనా, ఎట్టి గుంట మల్లే మండి శత్రులందరూ. మమ్మల్ని భయపెట్టడం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన మీ బాబు వల్ల కూడా కాదని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నువ్వు మొగాడివైతే, నీకు చేతనైతే, నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీని చెప్తా ఉన్నావు. నీవు గాని, నీ కొడుకు గాని, లేకపోతే నీకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే మా మీద మమ్మల్ని కట్ చేయాలని ఒక ఆలోచన ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. మనుషులైతే మనం మడిచి వేసే జులం ఒప్పుకోకంది నీ ఉద్యమం. ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం. ఆనవే లక్షలై ఒకే లక్ష్యమై ఎటి వేయని ప్రతిపదం. పుట్టించిన వాడు దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? నాతో జర్నీ చేస్తున్నావు. నా జర్నీ ఉండేదే 1 వేలో. ఇక్కడ అప్పులుంటాయి, డౌన్లుంటాయి, మలుపులుంటాయి, డెడ్ ఎండ్లు ఉంటాయి. అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. ఎవర్రా జనాన్ని కొట్టి డాన్? జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయం. ఓ తండ్రికి తగ్గ తనయుడురా, ఓ లెక్కన తండ్రిని మించెనురా. సర్వోదయ సూర్యుడయ్యన్న సేవలు ఎన్నో చేసెనురా. ఎట్ల గప్పెనో తెల్వదురా అన్నకు ఇంతటి సేవ గుణం. ఇంటింటికి కంటి దీపంలా వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదే రాచ్చా, వస్తే ఇంక రచ్చే.
పేరే సుందరం కంటి ముందే నందనం నచ్చావులే మెచ్చానులే జిబు జిబంటు కవ్వించుకుంటాను రావే మర్రి కుడికాలే కదిలింది కుడి కన్నే అదిరింది అందంలో ఆంధ్ర కోస్తా నీకేనా బందోబస్తా అంతేదో చూస్తా జరుగుగా బతకనీకి చదువెందుకు బిడ్డా మాకుండాలి గుండెల్లో దమ్ముండాలి పులులు సింహాలు ఏం చదివినాయి దర్జాగా బతకట్లే నువ్వు కూడా గట్లనే ఉండాలి. చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం రా. నేను 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినా నా మనసు మాత్రం దాని దగ్గరే ఉండిపోయిందిరా. నా వెంటే చెలి